సో ఇదే హుషారు, ఇదే ఉత్సాహం, ఇదే కావాలి మాకు. అందుకే ఏలూరు వచ్చామన్నమాట. వెల్కమ్ టు బామలు సత్యభామలు, పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీగి, నాణ్యతలో రుచిలో అద్భుత. సో హ్యాపీగా ఉన్నాం, హుషారుగా ఉన్నాం. మరి ఇదే హుషారులో మొదలు పెడదాం మన ఎపిసోడ్. సరే, ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్, బ్రెయిన్ షార్ప్ గా ఉంచుకొని ఆలోచించాలి. డబ్బులు లేని బ్యాంక్. ఓమ్మో, చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఈ అక్క. రండి. మీ పేరేంటండి? శ్రీదేవి. శోభన్ బాబు గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. రింగ్ ఉందా లేదా ఆయనకి? ఉంది. సరే, మరి ఇప్పుడు డబ్బులు ఉండని బ్యాంక్ ఏది? బ్లడ్ బ్యాంక్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్ శ్రీదేవి గారు, మీరు అందుకుంటున్నారు వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకేనండి, చాలా హుషారుగా ఉన్నారు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు, ప్లీజ్ కమ్. మీ పేరేంటండి? పావని. సో బావగారి పేరేంటి? రామచంద్ర. సరే, మొదలెడదామా? నదిలో 6 దాటి 7 అయితే అలల షేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. నదిలో 6 దాటి 7 దాటితే అలల షేక్, అడవిలో 11 దాటి 12 దాటితే బ్రేక్ డాన్స్. పులుల బ్రేక్ డాన్స్. పుల్లులో బ్రేక్ డాన్స్. రెడీ, ఫాస్ట్ గా. నదిలో 6 దాటి 7 దాటి 6 దాటి 7 అయితే అలల షేక్ డాన్స్, 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. 2 డాన్సులు అంతే అబ్బా. రెడీ. నదిలో 6 దాటి 7 దాటి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని డాన్స్ లో చెప్దాం అయితే. ఆ నదిలో 6 నదిలో 6 దాటి. పాటలా? మీరు సింగరా? ఆ విషయం చెప్పరేంటి? బాగుంది. రండి సింగర్, సింగండి ఇప్పుడు. నదిలో 6 దాటి 7 దాటి. 7 అయితే అలల బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 దాటితే పులుల బ్రేక్ డాన్స్. చెప్పి స్వామి నదికి పోలేదా? అబ్బా, ఇది బాగా చెప్పారే. లాస్ట్ ఫైనల్ ఇంకొకసారి ట్రై చేయండి. అడవిలో 6 దాటి. డైరెక్ట్ అడవికి వెళ్ళి నది వద్దా? నదిలో 6 దాటి 7 అయితే. నదిలో 6 దాటి 7 అయితే అలల డాన్స్, అడవిలో 11 దాటి 12 దాటి పులుల డ్రైన్ డాన్స్. స్వామి నదికి పోలేదా? కొత్తగా పావని కనిపెట్టింది ఏంటంటే అలల డాన్స్, బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్ తో పాటు ఇప్పుడు అలల డాన్స్ వచ్చింది. సూపర్, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? పుష్పలత. పుష్పలత గారు, పుష్ప 2 వచ్చిన తర్వాత, పుష్ప 1 వచ్చిన తర్వాత పుష్పలత గారు చాలా ఫేమస్. ఏది మీ యూనిక్ స్టెప్? పెట్టండి. దించండి పైకి. అయ్యయ్యో, ఇదేంటిది కొత్తగా ఈ పుష్పలత గారు ఏలూరులో ఇలాగన్నమాట. ఓహో, బాగుందండి. అలా డాన్స్ వేస్తూనే చెప్తురు గాని ఇది ఆపకండి మీరు. కంటిన్యూ చేయండి. రోట్లో కందిపప్పు పచ్చడి తింటే నోరంతా మంట. రోట్లో కందిపప్పు పచ్చడి తింటే నోరంతా మంట. రోడ్లో పందికొక్కుల అలజడి చూసి ఊరంతా పరుగంట. రోట్లో పందికొక్కుల అలజడి చూసి ఊరంతా తంట. పుష్పలత గారు డాన్స్ చేస్తూ చెప్పండి. రోట్లో కందిపప్పు పచ్చడి తింటే నోరంతా మంట. రోట్లో కందిపప్పు పచ్చడి తింటే నోరంతా మంట. రోడ్లో పందికొక్కుల అలజడి చూసి ఊరంతా పరుగంట. రోట్లో పందికొక్కుల అలజడి చూసి ఊరంతా పరుగంట. చెప్పండి. రోట్లో కందిపప్పు పచ్చడి. రోడ్ని తీసి రోడ్లో పెట్టారా? రోడ్లో కందిపప్పు పచ్చడి తింటే నోరంతా మంట. రోడ్డు మీద పందికొక్కులు అలజడి చూస్తే ఊరంతా తంట. నేను పరుగంట అని చెప్పానా? ఊరంతా పరుగంట. మీ డాన్స్ అయితే పుష్పలత గారు అందరూ చేయండి. 7 చూస్తున్నారు. పావని గారు చేయండి. రోట్లో కందిపప్పు పచ్చడి తింటే ఊరంతా నోరంతా మంట. రోడ్డు మీద పందికొక్కులు అలజడి చూస్తే ఊరంతా బాగుంది, కొత్తగా ఉంది, పరుగంట. అమ్మయ్య, మళ్ళీ తట్టేస్తుందేమో తీసుకొచ్చి నా మీద అనుకున్నా. పేరేంటండి? మైక్ దగ్గర పెట్టుకోండి. లక్ష్మి. లక్ష్మీదేవి, ఆ సంచి తీసుకురా, కొన్ని వరాలు తీసుకుందాం కొంచెం నగలు అవి లక్ష్మీదేవి గారి దగ్గర.
ఏం చేస్తారు బావగారు? హోల్సేల్ ఫుడ్ ఐటమ్. నదిలో 6 దాటి 7 అయితే అలల షేక్ డాన్స్, అడవిలో అర్ధరాత్రి 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఫాస్ట్ గా. నదిలో 6 దాటి 7 అయితే అలల బ్రేక్ డాన్స్, అడవిలో 10 దాటి 11 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఎందుకు అలలు షేక్ డాన్స్ చేయవా, ఓన్లీ బ్రేక్ డాన్స్ చేస్తాయంటున్నాయా? మనం ఎలా చెప్తే అలా చేస్తాం. అయితే మళ్ళీ మొదటి స్టార్ట్ చేయండి. నదిలో 6 దాటి 7 అయితే అలల షేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఇప్పుడు ఇది ఏడుస్తూ చెప్పాలి మీరు, బాధగా, చాలా బాధాతృప్త హృదయంతో చెప్పాలన్నమాట. నదిలో 6 దాటి 7 అయితే అలల బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల షేక్ డాన్స్. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? కొంచెం బాధపడమ్మా, ఏడమ్మా ఏడు. అయ్యయ్యో, ఏడమ్మా. నవ్వు వస్తుంది ఏడుపు రాట్ల. బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. అంటే బావగారు ఏ హీరోలో ఉంటారు? ఒకరితో పోల్చనండి. ఓకే, రెడీ, మొదలెట్టండి. ప్రసాద్, అసలు ఏం జరిగిందంటే నదిలో ఇది ఒక కథలా ఆయనకి చెప్పాలి అంతే. బంగారం, నదిలో 6 దాటి 7 అయితే అలలో బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. ఆయనకి ఎందుకు చెప్తున్నారు ఇదంతా పాపం? మీరు చెప్పమన్నారుగా. బంగారం, ఓ చిన్న మాట. బంగారం ఓ చిన్న మాట. చెట్టు- నదిలో 6 దాటి 7 అయితే అలలో బ్రేక్ డాన్స్, అడవిలో 11 దాటి 12 అయితే పులుల బ్రేక్ డాన్స్. చెట్టుకి నీళ్ళేస్తే పువ్వు వస్తుంది, చెట్టుకి నీళ్ళు వేస్తే పువ్వు వస్తుంది. ఆ తర్వాత నాకు తెలుసు. ఆ బంగారాన్ని అడగాలి. అది రోజు నా తల్లోకి వస్తుంది. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏంటండి అదేదో బ్యాడ్ చెట్టారు? జెమినీ టీవీ బామనే సత్యభామన్. వావ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు, హృదయంలో జెమినీ టీవీ బామలు సత్యభామలు. మొత్తానికి దోచారు హృదయం అని జడ. ఏంటండి మీరు పాటలు పాడుతుంటారా? మీ వాయిస్ అంత క్యూట్ గా స్వీట్ గా ఉంది. లేదండి, అయ్యో, భజనలు చేస్తూ ఉంటాం. చలో మరి మొదలెడదామా? టంగ్ టెస్టర్ నేను చెప్తాను, భజన్ స్టైల్లో మీరు చేయాలి. రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు చేస్తున్న అలజడి చూసి ఊరంతా పరగంట. ఇది భజన్ రూపంలో. మళ్ళొకసారి రోడ్లో కందిపచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు చేసిన అలజడి చూస్తే ఊరంతా పరుగంట. రోడ్లో కంది పచ్చడి తింటే నోరంతా మంట, ఊర్లో రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా తంట. ఏమండి తంటా గారు, మీరు చెప్పింది కాకుండా పక్కలు కూడా ఈ తట్ట అంటించారండి. తంట కాదు, ఊరంతా పరుగంట. రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. చెప్పు మళ్ళీ. ఏది ఇది భజన్ రూపంలో? ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? రెడీ. రోడ్లో కంది పచ్చడి తింటే నోరంతా మంట, ఆ. రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. ఎక్కడికి? బయటకు అలా వెళ్ళిపోతూ ఉంటారు పందికొక్కులు చూసి. లాస్ట్ లో నాక్ అనాలి. రోడ్లో కంది పచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. ఆహా, సూపర్ చెప్పారు. మళ్ళీ. రోడ్లో కంది పచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి చూస్తే ఊరంతా పరుగంట. సూపర్, ఇంకొకసారి వేసుకోండి. రోడ్లో కంది పచ్చడి తింటే నోరంతా మంట, రోడ్లో పందికొక్కులు అలజడి ఊరంతా పరుగంట. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ల తాడు తీసి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. 6 దాటితే 7 దాటితే అలా దాటిచ్చేశారు. పావని గారు రండి. కంగ్రాచులేషన్స్, వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు పుష్ప 3. అమ్మా, ఏలూరు వచ్చి డాన్స్ నేర్చుకున్నాను నేను. రండి అమ్మా. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్ గా మా జెమినీ టీవీని మీ హృదయంలో అలాగే మీ జల్లో ఎక్కించుకున్నందుకు ఈ గిఫ్ట్. సో మరో గిఫ్ట్ అందుకుంటున్నారు బంగారం. ఇదే జోష్తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్.
ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓకే, ఓ శివంగి సెటప్ రెడీ. మా వాళ్ళు ఆడడానికి రెడీ. సో గేమ్ చాలా సింపుల్ అండి. ఈ రోజు గేమ్ ఏంటి అంటే, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, టేబుల్ దగ్గర ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ ఖాళీగా ఉంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ తీసుకొని ఇక్కడ పెట్టి అలా తీసుకెళ్ళి అందులో వేస్తే పాయింట్ అన్నమాట. ఓకే, శృతి గారు రెడీగా ఉన్నారు. సో ఎన్ని బాల్స్ అయినా తీసుకోవచ్చు, నేను ఇచ్చిన 1 minute టైంలో, బట్ అది నింపాలి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. సూపర్. అటు 20 seconds over. Super, 3 balls. 45 seconds over. Last 15 seconds undi. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. ఒకటే, 2, 3, 4 కింద పడినాయి అని తులసి అని మా డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన కాదండి, 2 ఎక్కువైపోయి ఫిల్ అయిపోయి కింద పడిపోయినాయి. అందులో ఏదైనా ఖాళీ ఉంది. 2 యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, గట్టిగా చెప్పండి శృతి గారికి. ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ రెండమ్మా. శృతి గారు 4 బాల్స్ వేశారు. నెక్స్ట్ సాయిశ్రీ. 3, 2, 1 స్టార్ట్. ఆ తర్వాత టచ్ చేయొద్దు. అయ్యో, ఆ బాల్ వద్దు. ఇంకో కొంచెం బెండ్ అవ్వచ్చు కూడా కావాలంటే. 15 seconds ఓవర్. వావ్. అది 50 seconds over. Last 10 seconds. 10, 9, slowga. 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఇది కౌంట్. అది కింద పెట్టి 1, 2, 3, 4, 5, 6 బాల్. సూపర్. 7 టార్గెట్ మంది. ఓకే, సో రెడీ, బాల్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. ఓ సూపర్. ఆహా, అటు 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 వెనక్కి రాదు. స్లోగా, కంగారు పడద్దు. 2 పడ్డాయని కంగారు పడద్దు. 10 seconds ఓవర్. బెండ్ అవ్వచ్చు అంటే నీకు ఎక్కడ ఈజీగా ఉంటే అలా. మరి అక్కడెక్కడో పెట్టద్దు, ఇక్కడ పెట్టాలి. 20 seconds ఓవర్. స్లో, ఫాస్ట్ చేసేస్తున్నాం. 30 seconds. కరెక్ట్ గా పెట్టుకుని టెన్షన్ పడకుండా స్లో. అది 40 seconds ఓవర్. స్లోగా. అదే ఓకే, గుడ్ గుడ్ గుడ్. స్లోగా. 50 seconds ఓవర్. లాస్ట్ 10 seconds. 10. అరే, స్లో స్లో. సూపర్. స్టాప్. 1, 2, 3, 4 పాయింట్. ఓకే, సో మన ఓ శివంగి రౌండ్ లో సాయిశ్రీ 6 బాల్స్ వేసి టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత శృతి గారు 4 పాయింట్లు అండ్ శ్రావ్య 4 పాయింట్లు. ముగ్గురు వచ్చేసేయండి. ఓకే, 4 పాయింట్లతో శృతి గారు కంగ్రాచులేషన్స్, మీరు అందుకుంటున్నారు వైనాట్ ఎలక్ట్రానిక్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్.
సో శ్రావ్య కంగ్రాట్స్. అండ్ ఈ రోజు ఓ శివంగి విన్నర్ 6 పాయింట్లు. సాయిశ్రీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు గెలుచుకుంటున్నారు ఎన్జీ గీ, నాణ్యతలో రుచిలో అద్భుత. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రాజ్యలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. సో ఏదో మనసులో చిన్న రిగ్రెట్, అది మన ఫ్యామిలీతో చెప్పాలనుకొని వచ్చారు. సో ఏంటది? నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఏలూరు వచ్చి 20 సంవత్సరాలు అయింది. నాకు చిన్న ఫ్యామిలీ సార్. నేను, నా భర్త, 2 ఆడపిల్లలు. నాకు థియేటర్ దగ్గర పక్కన ఒక చిన్న గది అద్దెకి తీసుకుని ఇడ్లీ పిండి అట్లు పిండి అమ్ముకుంటూ అగ్రహారం మొత్తం ఇంట్లో చూసుకుంటూ, మా భర్త కిరాణా షాప్ లో గుమస్తాగా చేస్తారు, అలా చేసుకుంటూ జీవనం సాదుకుంటూ వచ్చాము. వేరే వాళ్ళు కేంద్రీయ విద్యాలయంలో సీట్ వస్తుందని చెప్పి అక్కడ తీసుకెళ్లి రికమెండేషన్ చేపించి 2 పిల్లల్ని చదివించారండి. వాళ్ళ వల్ల కుమార్ గారు ఆయన పేరు, ఆయన వల్ల నేను నా పిల్లలకి చదువు అనేది 10th క్లాస్ వరకు చెప్పించుకున్నాను. 7th 8th క్లాస్ వరకు రూపాయి ఫీజు అనేది నేను కట్టుకోలేదు. నా పరిస్థితి బాగాలేదు. కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, మేజర్ అయింది. దానివల్ల ఎక్కువ కష్టపడకూడదు అన్నారని, కానీ నా పిల్లల కోసం ముందు కష్టపడటానికి ముందు వెళ్ళానండి. ప్రాబ్లం ఎవరికి? నాకే సార్. మీకు హార్ట్ ప్రాబ్లం 13 years అప్పుడు హార్ట్ మేజర్ అయింది. ఎక్కువ కష్టపడకూడదు అన్నారు, కానీ ఫ్యామిలీ కోసం ముందుకు వెళ్ళాలని కష్టపడి అలా ముందుకు వెళ్ళాను. హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ వ్యాన్ డ్రైవర్ సార్. ఇదివరకు కిరాణా షాప్ లో గుమస్తాగా చేసేవారు, ఇప్పుడు వ్యాన్ డ్రైవర్ గా చేస్తున్నారు. ఎల్ఐసి ఏజెంట్ గా చేసుకుంటూ ఈ సేవలో అప్లికేషన్ వరకు, ఒక అప్లికేషన్ రాసినందుకు 20 రూపాయలు ఇస్తారు సార్. ఏదైనా పనులున్నా బయట ఉన్నా ఏదైనా చూసుకుంటూ చేస్తాను. నాకు 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల మ్యారేజ్ చేశాను సార్. కొంచెం తెలిసి తెలియని మాటలు విని చేసేసాను. చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు. వాళ్ళ వల్ల మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది సార్. ఏం ప్రాబ్లం వచ్చింది? అమ్మాయిని పెళ్లి చేశారు. మా పాపకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు మొండూరులో ఉండేవారండి. ప్రెగ్నెన్సీ అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ పాప చాలా వీకెండ్ అయిపోయి బాగా పడిపోయింది. అయితే చూద్దామని వెళ్ళాను. నాకు యాక్సిడెంట్ అయింది దారిలో వస్తుంటే. నేను ఆగాను పక్కన బండి, నేను మా చిన్న పాప ఉన్నాము. వెనక నుంచి వ్యాన్ వచ్చి గుద్దేసింది సార్. 7 అడుగులు ఎత్తి ఈరు కింద పడిపోయానండి. ఇటువైపు నరాలు మధ్యలోకి వచ్చేసి 6 నెలలు బెడ్ రెస్ట్ లోకి వచ్చేసి, నా భర్త కష్టపడి, నా పిల్లలు, మా అమ్మ, మా అమ్మమ్మ అందరూ నన్ను దగ్గరుండి చూసుకున్నారు. చాలా చాలా ఇబ్బంది పడ్డానండి. నాకు కొంతమంది సాయం చేశారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. నా బాధ అందుకుని చాలా మంది హెల్ప్ చేశారండి. నా పిల్లలకి చదువుతున్నా కూడా హెల్ప్ చేస్తున్నారు. నాకు కొంచెం పరిస్థితి బాగాలేదు. అల్లుడు గారు సెటిల్ అయ్యారా? కొంచెం అయ్యారండి. ఆయనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెనకాల. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళని చూసుకుంటూ అలా చూసుకుంటూ, చిన్న పాప బీటెక్ చదువుతుందండి. ఆ పాపను చదివించుకుంటాం కానీ కష్టపడుతున్నా. ఆ పాపను ఒక దారి చేయాలని నా ఆలోచన. లేదమ్మా, అసలు లైఫ్ అంటేనే ఒడిదుడుకులు, కష్టాలు ఉంటాయి. సో ఏదో కష్టం వచ్చింది కదా అని మనం అక్కడే ఆగిపోయి మన లైఫ్ ఎండ్ చేసుకోవాలి, లేదా నేను బతకలేను అనుకోకూడదు. బట్ లేడీస్ ని ఎవరైనా చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ కష్టం వచ్చినా లేదు దీన్ని ఎదుర్కొని మనం ముందుకెళ్ళగలం అని స్ట్రాంగ్ గా నిలబడేది ఆడవాళ్ళు మాత్రమే. నేను 6 నెలలు బెడ్ రెస్ట్ లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ బయట షాప్ లో గుమస్తాగా చేస్తున్నాను. నెలకు 4,000 ఇస్తారు. ఈ రోజు వెళ్తే 3 days తర్వాత వస్తారండి. ఆయన 3 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. ఆయనకు కూడా చాలా బాధపడ్డారు. అలాగే ఓర్చుకుంటూ చేసుకుంటూ పిల్లల కోసం ముందుకెళ్తున్నారు. ఇప్పుడు చిన్న పాపని బాగా చదివించుకుంటున్నారు, చదివించుకోవాలి, అది జాబ్ చేయాలని నా ఆలోచన సార్. నా ఆశయం అంతా అదే సార్. సో కష్టం వచ్చినా దాన్ని నెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్ గా మనం దాన్ని దాటగలం, ఒక పొజిషన్ కి రాగలం అని మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. రాజలక్ష్మి గారు, మనదనేది మనకు ఉండాలి, ఒకరిని అడిగి తీసుకోకూడదు, కష్టపడి ముందుకెళ్ళాలి అని ఆలోచన. సో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు అండ్ అలాగే ముందుకెళ్తున్నారు. మీరు అలానే హ్యాపీగా సో మీరు అనుకున్నదే చేయండి అండ్ మీ పాపను బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి అడావిడి పడకుండా సో హ్యాపీగా మీ ఫ్యామిలీని సెట్ చేసుకోండి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను చేయను సార్. అది సెటిల్ అయ్యాక నేను చేస్తాను సార్. గుడ్, సూపర్. సో రాజలక్ష్మి గారు, ఇదే స్ట్రెంగ్త్, ఇదే స్టామినాతో, ఇదే బీ స్ట్రాంగ్, ఏ విషయమైనా సాధించగలను అనుకుంటే డెఫినెట్ గా సాధించగలం. మనందరం ఒకే కుటుంబ సభ్యులు అనుకొని వచ్చారు కాబట్టి, ఒక ఆడబడుచులో పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు. డెఫినెట్ గా అదే లాంఛనాలతో మీరు వెళ్ళాలి. ఇదండి ఏలూరులో మన బామలు సత్యభామలు. సో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ.